హైదరాబాద్ పాత బస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. శిఖర పూజ, ధ్వజారోహణతో బోనాల పండుగను ప్రారంభించారు. సిటీ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని బోనాల పండుగను ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు సిపి శ్రీనివాస్ రెడ్డి. ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాలను చండీ ఉపాసకులు మనోజ్ శర్మ, సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాలు ప్రారంభించారు. మొత్తం పాత బస్తీలోని 28 ప్రధాన దేవాలయాలతో పాటు మరో 330 ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు ఆలయ కమిటీ అధికారులు. ప్రఖ్యాతిగాంచిన లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఈ బోనాల సందర్భంగా ఈరోజు సాంప్రదాయంగా వస్తున్న రివాజు ప్రకారం శిఖర పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అట్లాగే ధ్వజారోహణ చేయడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, ఇక్కడున్న లోకల్స్, మా అధికారులు, అట్లాగే ఇతర శాఖల అధికారులు అందరితో కలిసి ఈ పూజలో ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. లాల్ దర్వాజా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు కానీ రాబో రోజుల్లో వచ్చే బోనాల బందోబస్తులన్నిటి కూడా మా శాఖ పూర్తి సన్నద్ధతతో ఉంది. అన్ని ఏర్పాట్లు చేశాం మేము. దాదాపు 800 నుంచి 1000 మంది దాకా ఈ బందోబస్తుల్లో పాల్గొంటారు. 29th కూడా మనకు ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ నుంచి జరిగే ప్రొసెషన్, ఏదైతే అంబారీ ప్రొసెషన్ ఉంటుందో దాంట్లో కూడా అందరం పూర్తి సన్నద్ధతో ఉన్నాము. ఇతర శాఖలతో కలిసి కోఆర్డినేట్ చేస్తే ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నాము. అందరికీ సౌత్ జోన్ తరఫున, జిహెచ్ఎంసీ తరఫున బోనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, బోనాలకు సంబంధించి మాకు సౌత్ జోన్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల దగ్గర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అదేవిధంగా ఉమ్మడి దేవాలయాల కమిటీ ఏ రకంగా అయితే మా దగ్గర నుంచి అభివృద్ధి కోరుకుందో ఆ రకంగా అన్ని వర్క్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా శాంక్షన్ వర్క్ కూడా అన్ని రకాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సివిల్ వర్క్స్ ఒకటే కాదు, సివిల్ వర్క్స్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, టెంపరీ లైటింగ్ కావచ్చు, ఇలా అన్ని రకాలైన వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది.